2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అవమానం 7, రాజ్యపూజ్యం 7గా ఉన్నది. ఈ సంవత్సరంలో సింహరాశి వారికి కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే కనుక అష్టమ శని నడుస్తోంది. అష్టమ శని అష్ట కష్టాలను చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ శని గారి దృష్టి 2వ స్థానం మీద ఉన్నది, కుటుంబ స్థానం మీద ఉన్నది. కుటుంబ స్థానం మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కుటుంబ పరంగా జాగ్రత్తలు తీసుకోండి, గొడవలకి వెళ్ళకండి, పేషెన్సీతో ఉండండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ధన పరంగా మాత్రం సింహరాశి వారికి ఎటువంటి లోటంటూ ఉండదు. సకాలంలో ధనం అనేది వస్తుంది. ఎప్పుడైతే గురువు కర్కాటక రాశికి వస్తారో జూన్ నుంచి మీకు ఖర్చులు అనేవి పెరుగుతాయి. కానీ ఆ ఖర్చులు అనేవి ఇన్వెస్ట్మెంట్ల రూపంలో కానివ్వండి, శుభకార్యాలకు కానివ్వండి, ఇలాంటి విషయాల్లో మీరు ఖర్చు అనేది ఉంటుంది. చాలా చాలా సంతోషంగా అయితే ఉంటారు. ధనపరంగా మాత్రం ఈ సంవత్సరం అనేది లవర్స్ కి మాత్రం ఈ సంవత్సరం అనేది జూన్ నుంచి అక్టోబర్ మధ్య సమయంలో అనుకూలంగా లేదు లవర్స్ కి మాత్రం. ఎందుకంటే పంచమాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నా సరే లవర్స్ కి కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ సంవత్సరంలో జూన్ నుంచి అక్టోబర్ మధ్య సమయంలోనే అంతగా అనుకూలంగా అయితే ఉండదు. హెల్త్ పరంగా మాత్రం ఈ సంవత్సరం అనేది చాలా బాగుంటది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు అంటూ ఏమీ ఉండవు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే గనక మీకు హెల్త్ పరంగా ఇబ్బందులు అయితే ఉంటాయి. అలాంటి వాళ్ళు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ సంవత్సరం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. ఎప్పుడైతే గురువు సింహరాశికి అక్టోబర్ నుంచి వస్తారో అప్పటి నుంచి మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. గురువు గారు సప్తమ దృష్టి ఈ సప్తమ స్థానం మీద పడుతోంది అక్టోబర్ నుంచి. సో దాని మూలంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ సమయంలో మీకు మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. వివాహం అవన వాళ్ళకి కూడా వివాహం కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం ఈ సంవత్సరం అనేది చాలా చాలా బాగుంటది. బిజినెస్ లో పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలు చూస్తారు. చాలా ఆనందంగా అవుతుంటారు. బిజినెస్ పరంగా బిజినెస్ లో ఎక్స్పాన్షన్ అంటూ చేయగలుగుతారు. బిజినెస్ లో ప్రాఫిట్స్ కూడా చాలా బాగుంటాయి ఈ సంవత్సరం అనేది. వృత్తిపరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. శని 3వ దృష్టితో మీ దశమ స్థానాన్ని చూస్తున్నారు. దీని మూలంగా మీకు వృత్తిపరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కానీ ఎవరైతే కష్టపడతారో ఖచ్చితంగా శని మంచి ఫలితాలు ఇస్తారు. ఎవరైతే కష్టపడటం లేదో వాళ్ళకి మాత్రం ఇబ్బందులు ఉంటాయి ఈ సంవత్సరం అనేది. లక్ మీద డిపెండ్ అయిన వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం అనేది ఖచ్చితంగా ఎదురు దెబ్బలు తగులుతాయి, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జూదంలోను స్టాక్ మార్కెట్లోను పెట్టుబడి లాంటివి పెట్టకండి. ఖచ్చితంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శని భగవానుడు దశమ స్థానం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఇస్తాడు. దాన్ని ఓవర్కమ్ చేసి మంచి ఫలితాలు ఇస్తారు. ఎవరైతే కష్టపడతారో చాలా మంచిదైతే చేస్తాడు శని భగవానుడు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.